బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను గంభీరంగా మౌనంగా ఈ ప్రభుత్వాన్ని చూస్తున్నానని తెలిపారు. తాను కొడితే మామూలుగా ఉండదన్నారు. గట్టిగా కొట్టడం తనకున్న అలవాటని తెలిపారు. ఫిబ్రవరి చివర్లో భారీ బహిరంగ సభ పెట్టుకుందామన్నారు. మాజీ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను గంభీరంగా మౌనంగా ఈ ప్రభుత్వాన్ని చూస్తున్నానని తెలిపారు. తాను కొడితే మామూలుగా ఉండదన్నారు. గట్టిగా కొట్టడం తనకున్న అలవాటని తెలిపారు. ఫిబ్రవరి చివర్లో భారీ బహిరంగ సభ పెట్టుకుందామన్నారు. తెలంగాణలో గట్టిగా ఉంటే అనుకున్న కాంగ్రెస్ నాయకులు ఏ సమస్య లేదు మాదే ఉంటామంటే ఎందుకు గలుపు ఆంధ్రతో ఏమక్కడ ఏర్పడుతుంది? మనోళ్ళ యొక్క తెలివి తక్కువతనము బలహీనతనే మనల్ని జబర్దస్తి వచ్చపోయి ఆంధ్రలో కలుపుతారు. ఆ కోస 60 ఏళ్ళు అనుభవించినాము. ఏం కోస నాకు అర్థం కాదు, లేక కాదు కదా. కరెంట్కి ఏం కోస పడ్డాము, ఏం పరస్కారాలు మనతో బట్టలు ఆరేయాలంటాడు, ఇంకోటి అంటాడు, జోకులు మన మీద. కూడా అదే కథ. తెలంగాణలో గట్టిగా ఉంటే అనుకున్న కాంగ్రెస్ నాయకులు ఏ సమస్య లేదు మాదే ఉంటామంటే ఎందుకు గలుపు ఆంధ్రతో ఏమక్కడ ఏర్పడుతుంది? మనోళ్ళ యొక్క తెలివి తక్కువతనము బలహీనతనే మనల్ని జబర్దస్తి వచ్చపోయి ఆంధ్రలో కలుపుతారు. ఆ కోస 60 ఏళ్ళు అనుభవించినాము. ఏం కోస నాకు అర్థం కాదు, లేక కాదు కదా. కరెంట్కి ఏం కోస పడ్డాము, ఏం పరస్కారాలు మనతో బట్టలు ఆరేయాలంటాడు, ఇంకోటి అంటాడు, జోకులు మన మీద. కూడా అదే కథ. తెలంగాణలో గట్టిగా ఉంటే అనుకున్న కాంగ్రెస్ నాయకులు ఏ సమస్య లేదు మాదే ఉంటామంటే ఎందుకు గలుపు ఆంధ్రతో ఏమక్కడ ఏర్పడుతుంది? మనోళ్ళ యొక్క తెలివి తక్కువతనము బలహీనతనే మనల్ని జబర్దస్తి వచ్చపోయి ఆంధ్రలో కలుపుతారు. ఆ కోస 60 ఏళ్ళు అనుభవించినాము. ఏం కోస నాకు అర్థం కాదు, లేక కాదు కదా. కరెంట్కి ఏం కోస పడ్డాము. మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి, మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యల్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? అప్డేట్స్ ఏంటి? శాలిని, కొద్దిసేపటి క్రితమే ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ జైరాబాద్ నేతలతోటి భేటీ కావడం జరిగింది. ఈ సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు కూడా పాల్గొన్నారు. చాలా రోజుల తర్వాత ఇటు జైరాబాద్ నేతలతోటి కేసీఆర్ కొన్ని ముఖ్యమైన అంశాలు ప్రసంగించారు. అదే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, నేను కొడితే మామూలుగా ఉండదు, చాలా గట్టిగా కొడతానని చెప్పేసి కూడా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు జహీరాబాద్ ముఖ్య నేతల సమావేశంలో ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ చేయడం జరిగింది. సో ఒక ఫిబ్రవరి నెలలో అంటే చివరి వారంలో ఖచ్చితంగా ఒక భారీ బహిరంగ సభకు కూడా ప్లాన్ చేస్తున్నాము. రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. నేను ఆ రోజు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా, అంటే కరోనా సమయంలో కూడా నేను రైతు బంధు ఆపలేదు, కానీ వాళ్ళ రైతులు దిక్కు తోచని స్థితిలో ఉండిపోయారు కాబట్టి చాలా అవస్థలు పడుతున్నారు కాబట్టి సో ఖచ్చితంగా రైతుల పక్షాన ఇక పోరాటం చేయాల్సిందని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నారు. దానిలో భాగంగా ఫిబ్రవరి మొదటి వారమా లేకపోతే చివరి వారమా కొంచెం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది కాసేపట్లో. సో ఇక ఫిబ్రవరి నెల నుంచి కూడా కేసీఆర్ ఇక ప్రజాక్షేత్రంలోకి వస్తున్నారు అన్నట్టుగా సంకేతాలు కూడా ఖచ్చితంగా ఇచ్చినట్టే చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ చెందిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఇదే పదే చెప్పడం జరిగింది. ఫిబ్రవరి నెలలో కేసీఆర్ రాబోతున్నారు, కేసీఆర్ విశ్వరూపం ఏంటో చూడబోతున్నారు అని చెప్పేసి కూడా ఆయన చాలా సందర్భాలు చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఈ రోజు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ జైరాబాద్ నేతల ముఖ్య సమావేశంలో కూడా ఇవే వ్యాఖ్యలు చేయడం జరిగింది. కాబట్టి సో ఖచ్చితంగా రానున్న రోజులలో ఇప్పటికీ కాళేశ్వరం ప్రాజెక్టు కానీ సంగమేశ్వరం కానీ ఇవన్నీ ప్రాజెక్టులు కూడా ఎండిపోతున్నాయి కాబట్టి సో ఇక రానున్న రోజుల్లో ఇటు ప్రజలు తీవ్ర అనేక సమస్యలతో బాధపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజల వైపున నిలబడి పోరాటం చేయాల్సిందే, ఇక తప్పదు అని చెప్పేసి కూడా కేసీఆర్ భావిస్తున్నారు. దానిలో భాగంగా ఫిబ్రవరి నుంచి కూడా ఆయన ప్రజాక్షేత్రంలోకి వచ్చేందుకు కూడా సిద్ధమవుతున్నారని చెప్పేసి కూడా ఉన్నాయి. చూడాలి మరి ఇక భారీ బహిరంగ సభకి ప్లాన్ చేస్తున్నారు కాబట్టి అది దక్షిణ తెలంగాణలో ప్లాన్ చేస్తారా లేకపోతే ఉత్తర తెలంగాణలో ఎక్కడ ప్లాన్ చేస్తారా అనేది కూడా తెలియాల్సింది. సో ఏదేమైనా సరే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో ముఖ్యంగా
6 గ్యారెంటీలు కానీ 420 హామీలు కానీ ఏ ఒక్క హామీ అమలు చేయకపోయినా కూడా పెట్టే ప్రసక్తి లేదు అని చెప్పేసి కూడా ఒక పెద్ద సంకేతం ఇచ్చినట్టుగా కూడా మనం చెప్పవచ్చు. సో ఖచ్చితంగా ఇక రానున్న రోజులలో ఇటు ప్రజల వైపు నుండి పోరాటం చేస్తామని చెప్పేసి కూడా కేసీఆర్ జహీరాబాద్ ముఖ్య నేతల సమావేశంలో వెల్లడించడం జరిగింది. శాలిని, సైదులు, అలాగే ఇప్పుడు మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు కూడా చాలా గట్టిగానే చేశారు. సో ప్రధానంగా సభలో ప్రజల్లోకి ఏ అంశాలపై లేవనెత్తే ఛాన్స్ ఉందంటారు ఇటు కాంగ్రెస్ తరపు నుండి? అంటే కాంగ్రెస్ ఏవైతే చేయలేదో ఆ పనులే ప్రజల్లోకి చెప్పే అవకాశం ఉందా? ఎస్ శాలిని, ఖచ్చితంగా. ఎందుకంటే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి రైతు రుణమాఫీ కానీ రైతు బంధు పేరు మార్చి రైతు భరోసా ఇస్తామని చెప్పేసి ఏదైతే రైతులకు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో హామీలు 100 రోజుల్లోనే అమలు చేస్తామని చెప్పేసి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. కానీ 100 రోజుల్లో కూడా 6 గ్యారెంటీలు కదా, ఒక్క అర గ్యారెంటీ కూడా అమలు చేయలేదు. పైగా 100 రోజుల్లోనే రైతులకు ఇచ్చినటువంటి హామీలు రైతు బంధు కానీ రైతు బంధు పేరు మార్చి భరోసా పెట్టారు. కాబట్టి రైతు రుణమాఫీ ముఖ్యంగా 2 లక్షల వరకు ఉన్నటువంటి రుణాలు ఎవరైతే రైతులు ఉన్నారో వారికి ఖచ్చితంగా చేసి తీరుతామని చెప్పేసి ఎన్నికల్లో హామీ ఇచ్చారు. దాదాపుగా దేశంలోనే ఎక్కడ ఎన్నడూ లేని విధంగా ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే 31,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నామని చెప్పేసి కూడా ఆనాడు తెలంగాణ బడ్జెట్ సమావేశంలో అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. కానీ తీరా చూస్తే 18,000 కోట్ల రూపాయలు కూడా రైతు రుణమాఫీ చేయలేదు. చాలా మంది రైతులు ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా 2 లక్షల వరకు రుణం ఉన్న రైతులందరూ కూడా చాలా వరకు రైతు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారు. దానిలో భాగంగా ఇక రైతు బంధు పేరు మార్చారు, రైతు భరోసాని పెట్టారు. ఎకరానికి దాదాపుగా 2 కార్లకి అంటే 7,800, 7,800, 15,000 చొప్పున ఇస్తామని చెప్పేసి 1 year అని చెప్పారు. కానీ తర్వాత మాట మార్చారు, మళ్ళీ 12,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇక రైతు భరోసా కూడా చాలా మంది ఎదురు చూస్తున్నారు. రైతుల అకౌంట్లో డబ్బులు వేయడం లేదు. ఏమనంటే ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి ఆగిపోయాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో ఎలక్షన్ కోడ్ కి దానికి ఎటువంటి సంబంధం లేదు. ఖచ్చితంగా రైతు భరోసా ఇచ్చి తీరాల్సిందే రైతులకు ఇచ్చినట్టు హామీ. ఎందుకంటే ఆనాడు కరోనా సమయంలో కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేనప్పుడు కూడా నేను రైతు బంధు ఆపలేదని చెప్పేసి కూడా కేసీఆర్ చెప్పారు. సో ఇక ఖచ్చితంగా రైతుల వైపు ఎదుర్కొంటున్న సమస్యలు రైతుల వైపు నుండి ప్రజాక్షేత్రంలోనే ఇటు ప్రభుత్వం పైన పోరాటం చేయాల్సిందే, ఇక రంగంలోకి దిగాల్సిందే. కొడితే మామూలుగా ఉండదు, ఖచ్చితంగా కొడితే నేను గట్టిగా కొడతాను. కాబట్టి సో ఇక ఫిబ్రవరి నెల నుంచి అంటే మొదటి వారమా చివరి వారమా క్లారిటీ లేదు, కానీ ఫిబ్రవరి నెల నుంచి ఖచ్చితంగా ఇక కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి వస్తున్నారని చెప్పేసి కూడా ఒక సంకేతం అయితే జహీరాబాద్ ముఖ్య నేతలకు సంబంధించి ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఈ రోజు కొద్దిసేపటి క్రితమే కేసీఆర్ మాట్లాడడం జరిగింది. శాలిని, రైట్, థ్యాంక్ యూ సైదులు. తెలంగాణలో గట్టిగా ఉంటే అనుకున్న కాంగ్రెస్ నాయకులు ఏ సమస్య అనేది మాదే ఉంటామంటే ఎందుకు కలుపు ఆంధ్రతో ఏమక్కడ ఏర్పడుతుంది? మనోళ్ళ యొక్క తెలివి తక్కువతనము బలహీనతనే మనల్ని జబర్దస్తి వచ్చపోయి ఆంధ్రలో కలుపుతారు. ఆ గోస 60 ఏళ్ళు అనుభవించినాము. ఏం గోస నాకు అర్థం కాదు, లేక కాదు కదా. కరెంట్కి ఏం గోస పడ్డాము, ఏం పరిష్కారాలు మనతో? బట్టలు ఆడేయాలంటాడు, ఇంకోటి అంటాడు, జోకులు మన మీద. ఆడడం కూడా అదే కథ. తెలంగాణలో గట్టిగా ఉంటే అనుకున్న కాంగ్రెస్ నాయకులు ఏ సమస్య అనేది మాదే ఉంటామంటే ఎందుకు కలుపు ఆంధ్రతో ఏమక్కడ ఏర్పడుతుంది? మనోళ్ళ యొక్క తెలివి తక్కువతనము బలహీనతనే మనల్ని జబర్దస్తి వచ్చపోయి ఆంధ్రలో కలుపుతారు. ఆ గోస 60 ఏళ్ళు అనుభవించినాము. మాజీ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను గంభీరంగా మౌనంగా ఈ ప్రభుత్వాన్ని చూస్తున్నానని తెలిపారు. తాను కొడితే మామూలుగా ఉండదన్నారు. గట్టిగా కొట్టడం తనకున్న అలవాటని చెప్పారు. ఫిబ్రవరి చివరిలో భారీ బహిరంగ సభ పెట్టుకుందామన్నారు. మనోళ్ళ యొక్క తెలివి తక్కువతనము బలహీనతనే మనల్ని జబర్దస్తి వచ్చపోయి ఆంధ్రలో కలుపుతారు. ఆ గోస 60 ఏళ్ళు అనుభవించినాము. ఏం గోస నాకు అర్థం కాదు, లేక కాదు కదా. కరెంట్కి ఏం గోస పడ్డాము, ఏం పరిష్కారాలు మనతో? బట్టలు ఆడేయాలంటాడు, ఇంకోటి అంటాడు, జోకులు మన మీద. ఆడడం కూడా అదే కథ. తెలంగాణలో గట్టిగా ఉంటే అనుకున్న కాంగ్రెస్ నాయకులు ఏ సమస్య అనేది మాదే ఉంటామంటే ఎందుకు కలుపు ఆంధ్రతో ఏమక్కడ ఏర్పడుతుంది? మనోళ్ళ యొక్క తెలివి తక్కువతనము బలహీనతనే మనల్ని జబర్దస్తి వచ్చపోయి ఆంధ్రలో కలుపుతారు. ఆ గోస 60 ఏళ్ళు అనుభవించినాము. ఏం గోస నాకు అర్థం కాదు, లేక కాదు కదా. కరెంట్కి ఏం గోస పడ్డాము, ఏం పరిష్కారాలు మనతో? బట్టలు ఆడేయాలంటాడు, ఇంకోటి అంటాడు, జోకులు మన మీద. ఆడడం కూడా అదే కథ. తెలంగాణలో గట్టిగా ఉంటే అనుకున్న కాంగ్రెస్ నాయకులు